తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి 8 నెలల పూర్తి అవుతుంది. ఈ రోజు వరకు 8 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ పట్ల ఎన్నడూ ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదు. మైనారిటీ పైన జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పుడు ముందుకొచ్చి మేము ఉన్నామని చెప్పలేదు. కేవలం ఎలక్షన్ బిఫోర్ ఎన్నో మాయ మాటలు చెప్పి ఓట్లు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు మైనారిటీస్ని అన్యాయం చేస్తుంది. మైనారిటీలు కేవలం ఓటు ఏనికి హక్కు ఉందా? ఒకవేళ ఓటు ఏనికి హక్కు ఉన్నప్పుడు వాళ్లకు రావాల్సిన హక్కు మంత్రి పదవి కానీ, నామినేట్ పోస్టులు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు? 10 years బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గౌరవ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మైనారిటీ పట్ల ఫస్ట్ టైం గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు డిప్యూటీ సీఎం ఇచ్చారు మహమూద్ అలీ గారికి. డిప్యూటీ సీఎంతో పాటు రెవెన్యూ మంత్రి శాఖ ఇచ్చారు. సెకండ్ టైం గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు ఓన్లీ ఇద్దరే ఓత్ తీసుకున్నారు, గౌరవ కేసీఆర్ గారు మరియు మహమూద్ అలీ గారు. అయితే కేసీఆర్ గారు మైనారిటీకి ఎంత గౌరవం ఇచ్చారో 10 yearsలో మీ ముందు ఉంది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలలు అవుతుంది, ఈ రోజు వరకు మాకు రావాల్సిన హక్కు మైనారిటీ పదవి కానీ ఇంకా ఏ ఎమ్మెల్సీ కానీ ఏది మాకు తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మైనారిటీకి చిన్న చూపు చూస్తుంది. మీకు 2-3 విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నా. ఒకవేళ మైనారిటీ పైన ప్రేమ ఉంటే మీరు ఎమ్మెల్యే కోటాలో ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేరు? ఒకటి. రెండవది, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు, ఆయన పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు. అయితే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక మైనారిటీ డిక్లరేషన్ చేసిండు. దాంట్లో ఏం పెట్టిరు? నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మైనారిటీకి సప్లైన్ ఇస్తా, సప్లైన్తో పాటు వాళ్ళకు రావాల్సిన బడ్జెట్ 4,000 కోట్లు పెట్టి 1,000 కోట్లు మళ్ళీ ఎక్స్ట్రా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉమెన్కి సబ్సిడీ లోన్స్ ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద ఉంటుందని మీరు చెప్పారు. కానీ ఈరోజు ఎక్కడ మాట మీద ఉన్నది కాంగ్రెస్ పార్టీ? మీరు ఒకసారి మీరు వినండి. ఆయన పీసీసీ అధ్యక్షుడు డిక్లరేషన్ చేసిండు. डिक्लेरेशन के बारे में माइनॉरिटी ये एससी सप्लाई जैसे है वैसे एक ही बात है. माइनॉरिटी डिक्लेरेशन का मतलब खाली ये कागज रिलीज करने का नहीं है, ये हमारी जिम्मेदारी है. हमारे बड़े लोग बोले 100 पकना 1 लिखना, ये लिख के आप लोगों को हम गारंटी दे रहे, ये गारंटी निभाने का जिम्मेदारी मेरी है. मेरे तरफ से कांग्रेस के अध्यक्ष सोनिया जी की, राहुल जी के नेतृत्व में जो हमारे माइनॉरिटी भाइयों को जो गारंटी दे रहे, ये गारंटी निभाने का जिम्मेदारी मेरा है. क्योंकि कभी भी कांग्रेस पार्टी एक बात ये तो पीछे नहीं हटते. के लिए 4,000 करोड़ रुपए बजट रखने वाले हैं इसमें, और आपके रेगुलर इसके लिए और 1,000 करोड़ रुपए भी हम लोग देने वाले हैं. तो माइनॉरिटी वेलफेयर के लिए जैसा SC/ST सप्लान है, माइनॉरिटी सप्लान बनाने का हम लोग आते ही एक्ट बना देंगे. अगर माइनॉरिटी सप्लान बनाए तो आपको जितने पैसे आपके एलोकेशन बजट में होंगे वो पैसे पूरा आपके ही रहेंगे. अगर वो फाइनेंशियल ईयर में वो इस्तेमाल किए तो आगे कैरी फॉरवर्ड भी. అయితే అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనని, మళ్ళీ మైనారిటీ సప్లాన్ ఆ యాక్ట్ ఎప్పుడు చేస్తున్నావు? 4,000 కోట్లు మరి 1,000 కోట్లు ఎక్స్ట్రా పెడతాను, ఇంతవరకు ఆ విషయంలో ఎప్పుడు మాట్లాడలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి అప్పుడున్న తొలి ముఖ్యమంత్రి గారు మైనారిటీకి 100% సబ్సిడీ లోన్స్ ₹1,00,000, బీద లేడీస్కి
స్వింగ్ మిషన్స్, టైలరింగ్ మిషన్స్ అప్పుడు ఇచ్చారు. అయితే అప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని కాన్స్టిట్యున్సీలో మనం లోన్స్ ఇవ్వలేకపోయినాం. అయితే అప్పుడు ఆ లోన్స్ 630 యూనిట్స్ అట్లే కలెక్టర్స్ అకౌంట్లో అమౌంట్ పడి ఉంది. అది 6,30,00,000 బీఆర్ఎస్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన 100% సబ్సిడీ లోన్స్ ఈ రోజు వరకు కలెక్టర్ అకౌంట్స్లో అమౌంట్ ఆడనే పడి ఉంది. కానీ కాంగ్రెస్ ఈ ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు ఆ విషయంలో మాట్లాడతలేరు.